ఒక స్త్రీ దేవుడిచ్చిన బాధ్యతని, దీవెన్ని బాధ్యతగా చూడకపోతే ఆ కుటుంబంలోకి వచ్చిన అతిపెద్ద ప్రమాదం ఏంటి తెలుసా? ప్రయాస. ఎందుకు ప్రయాసపడుతుందో తెలియదు, ఎందుకు కష్టపడుతుందో తెలియదు. ఇప్పుడు మీరు కూడా చూడండి, కొన్ని కుటుంబాల్లో ఎందుకు కష్టపడుతుందో తెలియదు, ఎందుకంటే వాళ్ళ జీవితంలో దేవుడు లేడు. ఎందుకు ప్రయాసపడతారో తెలియదు, ఎందుకు పిల్లలు కన్నారో తెలియదు, ఆ పిల్లలు కలిసినారు, ఆ భర్త ఏంటో అర్థం కాదు, ఆ భర్త తిరగబడుతుంటారు. చివరికి ఆ వివాహ జీవితం బానిస బతుకవు. అవ్వమ్మ జీవితం అలా మారిపోయిందంటే మారిపోయింది. పండు పెంచక ముందు అవ్వమ్మ జీవితం ఏంటి తెలుసా? రేపు పొద్దున్న టిఫిన్ ఏమండాలి, మధ్యాహ్నం లంచ్ ఏంటి, సాయంత్రం డిన్నర్ ఏంటి, ఈ గొడవ లేదు ఆవిడికి. చక్కగా బంతుల్లాగా, చక్కగా ఆనందకరమైన ఆ జంతువుల మధ్య బంతుల్లాగా తిరిగేవారు ఆదామవ్వలు. ఇప్పుడు తన జీవితం ఏమైపోయింది? గుప్పెడి మెతుకులకు ప్రయాస వచ్చింది. కష్టపడుతుంది 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 కష్టపడుతుంది. ఇప్పుడు కూడా మీరు చూడండి ఎందుకు కష్టపడుతున్నారు కొన్ని కుటుంబాలకు అర్థం పడుతుంది. మీ ప్రొఫైల్ చెప్పనా? గృహిణులది. ఉదయాన్నే లేస్తారు, టిఫిన్లు రెడీ చేస్తారు. అందరూ టిఫిన్ చేసి మీరు మొహం కడిగే సమయానికి 10-10:30 అవుద్ది. సరైన గృహిణి కోసం చెప్తున్నాను. ఆ తర్వాత అందరూ చక్కబెట్టిన తర్వాత మీరు తినే సమయానికి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ రెడీ అవుద్ది. ఆ మధ్యాహ్నం లంచ్లో అందరికీ మళ్ళీ మీకు క్యారేజీలు పంపించి అవి చేసి ఇవి చేసి ఇది మార్నింగ్ క్యారేజ్ అన్ని పెట్టేసరికి మీరు అంతా కుటుంబాన్ని చక్కబెట్టే సమయానికి 1 గంట 2 అవుద్ది. అప్పుడు తింటారు. అదిగో ఇదిగా అన్ని చక్కబెట్టే సమయానికి 3:30. 1 గంట అలా తల వాల్చే సమయానికి మీ వాడు బ్యాగ్ గేలేసి వచ్చి అమ్మాయి అని ఆడు మీ అబ్బాయి అక్కడి నుంచి వస్తాడు, మురుగుబట్టలు ఎవరైనా వేసుకుని ఆడి బ్యాగ్ తీసి మళ్ళీ అడిగి స్నాక్స్ పెట్టి అదిగో ఇదిగా అనే సమయానికి మీ ఆయన వచ్చేస్తాడు. ఆయన వచ్చేసే సమయానికి మళ్ళీ ఆయనకి నీళ్ళు పెట్టి టవల్ ఇచ్చి అన్ని చేసేసరికి మళ్ళీ సాయంత్రం వంట వార్పు స్టార్ట్ అయిపోద్ది. అదిగో వంట వార్పు అనేసరికి అదిగో తిని కాస్త చక్కబెట్టే సమయానికి ఈ 10:30-11 అవుద్ది. అదిగో ఇదిగానే ఏదో మంచి చెడు మాట్లాడుకునే సమయానికి 12. మళ్ళీ ఇదిగానే సమయానికి మళ్ళీ మార్నింగ్ రెడీ అయిపోవడం, మళ్ళీ టిఫిన్ అది ఇది. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనం అది అనేసరికి సాయంత్రం మళ్ళీ బ్యాగ్ వేసుకుని వచ్చేస్తున్నాడు ఎవరు? మీ అబ్బాయి. ఆడు మళ్ళీ రెడీ చేసి మళ్ళీ ఇదే సైకిల్ తప్ప కొత్తగా ఏమన్నా ఉందా చెప్పండి? ఇదే సైకిల్ తప్ప మధ్యలో ఫంక్షన్కి వెళ్ళామనుకోండి అది లెక్కలోకి రాదు. ఇదే సైకిల్ తప్ప కొత్తగా ఈ 30 ఏళ్ళ కాపురంలో ఏమన్నా ఉందా? మళ్ళీ కొంతమంది ఏమంటారంటే ఆమె అలా ఉండవు, నువ్వు ఎంప్లాయ్ అయినా కాపురం చేయాలి, గుర్తుపెట్టుకో. నువ్వు కలెక్టర్ అయినా కాపురం చేయాలి, చేయవా? నువ్వు ఎవరైనా కాపురం చేయాలి, ప్రయాసపడాలి, ఏదో ఒకటి చేయాలి. ఈ ప్రయాస పడుతున్నప్పుడు ఇప్పుడు బాగా అడగండి, పెద్దమ్మ 30 ఏళ్ళ కాపురం చేస్తున్నాడు, పెద్దమ్మ పెళ్ళి ముందు ఎంత స్లిమ్గా ఉండేది అనివే ఇప్పుడు ఎందుకు అయిపోయింది అడగండి. స్లిమ్గా ఉండేది ఎందుకు? టయానికి తినక టయానికి నిద్రపోక స్లిమ్గా ఉండే పెద్దమ్మ ఏమైపోయింది చెప్పండి. ఇప్పుడు నన్ను సరదాగా అడగండి, సరదాగా సీరియస్ కాకుండా ఏం పెద్దమ్మ అసలు నీ లైఫ్ ఒక పిల్ల ముందు ఎంత రాయల్గా రాణిలా బతికేది అనివి ఇప్పుడు ఈ కాపురంలో నీకు ఏమనిపించింది 30 సంవత్సరాలు అంటే? మెల్లగా సరదాగా అంటే ఎప్పుడు హిమాలయాలు పోదాం అనుకున్నాను రా, కానీ వెళ్ళలేను. ఏమని అడుగుతుంది అంటే ఎందుకు వెళ్ళలేకపోతానంటే 2 ఆన్సర్లు ఉంటాయి, ఒకటి పిల్లలు భర్త, వాళ్ళిద్దరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేను రా అంటది. ఇప్పుడు అడుగుతున్నాను, ఎవరి కోసమైతే ఇంత ప్రయాసపడుతుందో, ఏ పిల్లలు చూపించైతే ఇంత ప్రయాసపడుతుందో ఆ పిల్లల వాళ్ళు నాకు రాశాడు వేదన. ఏంటట? వేదన. వాళ్ళ గర్భాన పడినప్పుడు వేదన, ఆ బిడ్డ లోపల ఎదుగుతున్నప్పుడు వేదన, ఆ బిడ్డ సరిగ్గా ఎదగకపోతే వేదన, ఆ బిడ్డ అడ్డం తిరిగితే వేదన, ఆ బిడ్డ పుట్టినప్పుడు వాడు ఆరోగ్యంతో లేకపోతే వేదన, ఆ ఎదుగుతున్నప్పుడు వాడికి చదువు రాకపోతే వేదన, వాడికి చదువు అబ్బిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోకపోతే వేదన, ఆ ఎదిగిన తర్వాత మిమ్మల్ని కనీసం చూడకపోతే వేదన, ఎదుగునోడు మీకు అంది రాకపోతే వేదన, వాడికి ఏదో ఒక తలో తోకో తాకట్టెట్టి వాడికి ఇల్లు వాకులు రాసిచ్చి వాడికి పెళ్లి చేస్తే కోడలో ఆడు ఒక్కటైపోయి నీకు గుప్పెడి మెతుకులు ఎట్టకపోతే వేదన.